हर ही ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः। శివశక్తి స్వరూపులారా, మనం చాలా వరకు మంత్రయోగాలు తంత్రయోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం. దానిలో భాగంగా ఉత్తరాదిలో రేపు అనగా పూర్ణిమ రోజు, చైత్రమాస పూర్ణిమ రోజు హనుమాన్ యొక్క జయంతి జరుపుకుంటూ ఉంటారు. కాబట్టి దానిని పురస్కరించుకొని హనుమాన్ యొక్క మహాశక్తివంతమైన మహాప్రభావవంతమైన ఒక మంత్రమును మీకు అందించేందుకు రత్నశ్రీ మీ ముందుకు వస్తుంది. అయితే ఈ మంత్రము ప్రయోగయుతమైన మంత్రం. ఈ మంత్రము కూడా ప్రయోగపరంగా చేయవలసినది. అంటే ఏం చేయాలి? ఈ మంత్రం ఆరంభించేటప్పుడు శుక్రవారము, మంగళవారము, శనివారము, పూర్ణిమ రోజు ఆరంభించవచ్చు. విశేషమైన అమావాస్య రోజులలో అనగా చైత్రమాస అమావాస్య, మరి దసరా నవరాత్రుల యొక్క అమావాస్య, ఇటువంటి విశేష అమావాస్యల యందు ఆరంభించుకోవచ్చు. గ్రహణ సమయం యందు చేసే ప్రత్యేక మంత్రం ఇది. హనుమాన్ జయంతి ఇటువంటి పర్వదినములలో కూడా ఆరంభించవచ్చు. సంక్రాంతి, ఇప్పుడు ప్రతి నెలలో ఒక సంక్రాంతి వస్తుంది. అది సూర్యమానం అనుసరించి వస్తుంది. ఆ రోజంతా ఉపవాసం ఉండి హనుమాన్ని పూజిస్తూ మంత్రజపం చేయడం వలన విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. అయితే ఈ ప్రయోగం ఎలా చేయాలి? ఆర్థిక అభివృద్ధికి, సకల రుణ విముక్తికి, సర్వశ్రేయస్సులను పొందేందుకు, సకల శత్రువుల నుండి బయటపడేందుకు, మానవ జీవితంలో ఆవశ్యకత కలిగిన సకల ఆవశ్యకతలను తీర్చుకొని సకల ఇబ్బందుల నుండి అతి సునాయాసంగా బయటపడడంతో పాటు ధైర్య సాహసోపేతమైన జీవితం కొనసాగించేందుకు హనుమాన్ యొక్క ప్రయోగయుత మంత్రము ఇప్పుడు మీకు రత్నశ్రీ అందిస్తుంది. ఆరంభించడం ఎప్పుడో మేము చెప్పాం కదా, అదే ప్రకారంగా తెల్ల చందనపు మాల, రక్త చందనపు మాల శ్రేయోదాయకము, తులసి మాలతో కూడా ఈ మంత్ర జపం చేయవచ్చు. మీరు ముందుగా ఇత్తడి పల్లెము, ముదురు ఆరెంజ్ రంగు అనగా హనుమాన్ సింధూరం యొక్క రంగు వస్త్రము దానిపై పరిచి, దానిలో రోజ్ వాటర్ ని చిలకరించి, దానిలో 11 ఎర్రని మందార పుష్పములు గాని ఎర్రని పుష్పములు గాని ఉంచి, దానిలో హనుమాన్ సింధూరమును ఒక గిన్నెలో గాని ఒక డబ్బీలో గాని ఉంచుకొని, అనగా మనకు ఎలా సదుపాయం అయితే అలా చేసుకోవచ్చు. ఈ వస్తువులను మాత్రం ఆ పల్లెంలోనే ఉంచాలి. తర్వాత హనుమానునికి యథాశక్తి పూజించి, ముందు కులదేవతారాధన, ఇష్టదేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత హనుమానునికి పంచపూజలు చేసిన తర్వాత 11 ఎర్రని పుష్పములతో మనం ఇప్పుడు చెప్పబోయే మంత్రము చెబుతూ హనుమాన్ని పూజించి, ఆ సింధూరమునకు కూడా మంత్రం అభిమంత్రించేలా ఆ పల్లెమును ముందే ఉంచుకొని మనం ఇప్పుడు చెప్పబోయే మంత్రమును 21 మాల జపం చేయవలసి ఉంటుంది. ఉదయం 4 గంటల నుండి 6 గంటలలోగా, సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి 8 గంటల 30 నిమిషాలలోగా 11 రోజులు చేసి, ప్రతిరోజు ఆ హనుమాన్ సింధూరమును ముసట ధరించుకుని ఉంటే చాలు సకల ఇబ్బందుల నుండి బయటపడడంతో పాటు సర్వత్ర విజయములను చేకూర్చగలడు. సకల రుణముల నుండి విముక్తి కలిగిస్తూ ధైర్య సాహసోపేతమైన జీవితమును అందించగలడు. అవగాహన పెంచుకునేందుకు ప్రసంగాలను వినండి. హనుమాన్ యొక్క కీర్తి ప్రతిష్టలు, హనుమాన్ యొక్క గొప్పతనం తెలుసుకొని ప్రత్యక్షంగా జపం చేసి హనుమాన్ యొక్క అనుగ్రహంతో, శ్రీ రామచంద్రుని యొక్క ఆజ్ఞతో మన జీవితములను మనమే సరిచేసుకోగలం. దివ్యాత్మ స్వరూపులారా, ఇక్కడ ఒక సందేహము మీకు వస్తుంది. గురువు గారు, మేము హనుమాన్ మంత్రం చేస్తున్నాం కదా, బ్రహ్మచర్యం పాటించాలా అని. భార్యతో చేసే ధార్మిక సంసారం చేస్తూనే చేయవచ్చు. మద్యపానము, మాంసభక్షణ పరస్త్రీ నీ స్త్రీ కానిదే పరస్త్రీ వ్యామోహము నిషేధము, ధూమ్రపానము కూడా నిషేధము. ఇదే స్త్రీమూర్తులు చేయాలంటే పరపురుషుని యందు ధ్యాస కూడా ఉంచుకోకుండా చేయవలసి ఉంటుంది. హనుమాన్ ఎప్పుడు గృహస్థ ధర్మమునకు వ్యతిరేకి కాడు. ఎందుకంటే పురుషోత్తముడైన శ్రీరామచంద్రునికి మహాసాధ్వి శిరోమణి అయిన సీతాదేవికి కలిపినది శ్రీ హనుమానుడే. కాబట్టి మన బ్రహ్మచర్యము అవసరం లేదు. ఒకవేళ హనుమాన్ యొక్క దీక్ష చేసే వారందరూ బ్రహ్మచర్యమే పాటిస్తే శ్రీకృష్ణుని యొక్క దీక్ష చేసే వాళ్ళంతా 8 మంది భార్యలకు పెళ్లాడవలసి ఉంటుంది. కాబట్టి దైవమునకు మనకు సంబంధం అయితే లేదు. మీరు ప్రత్యక్షంగానే ఈ మంత్ర జపం చేసుకోవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు శ్రీ హనుమాన్ సింధూర మరియు పుష్ప విధాన మంత్రము ఓం హం రక్తవర్ణే హనుమంతే కార్య సిద్ధిం దేహి నమః. మంత్రం మరోసారి ఓం హం రక్తవర్ణే హనుమంతే కార్య సిద్ధిం దేహి నమః. మంత్రం మరోసారి ఓం హం రక్తవర్ణే హనుమంతే కార్య సిద్ధిం దేహి నమః. దివ్యాత్మ స్వరూపులారా, ఎటువంటి అపోహలకు గురి కాకుండా, సందేహములు ఉంచుకోకుండా, ఆంజనేయుడు అంటేనే మన యొక్క బలము, బలగము, అతని యొక్క కీర్తి ప్రతిష్టలు కూడా కేవలం భక్తోధరణ కోసమే. కాబట్టి ఎటువంటి అపోహలకు గురి కాకుండా ప్రత్యక్షంగా జపం చేసి ప్రత్యక్షంగా ఫలితములు పొంది హనుమాన్ యొక్క అనుగ్రహంతో, శ్రీరాముని యొక్క ఆజ్ఞతో మనం సకల విధములైన ఆటంకముల నుండి బయటపడడంతో పాటు ఆర్థిక
సుఖకరమైన, శ్రేయోదాయకమైన, ఐశ్వర్యయుక్తమైన మరియు బల పరాక్రమ ప్రభావం కలిగిన జీవితం కొనసాగించాలని కోరుతూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్ నిఖిలానంద సాగర్ మహారాజ్.